నీవు కలిగి ఉన్న ఆ రోగం, ఆ కుదరని సమస్య, కుదరని రోగంతో నువ్వు అల్లాడిపోతున్నావు, ఏడుస్తున్నావు, అది నీకు తగ్గాలి అంటే నేను ఒక చిన్న సొల్యూషన్ ఇస్తాను. మీరు దాన్ని పాటించండి. అది ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఆ రోగం బాధపెట్టినా కానీ, ఎంతకాలం నుంచి మిమ్మల్ని ఆ రోగం పట్టి పీడిస్తున్నా కానీ, ఒకవేళ డాక్టర్లో తగ్గదని చెప్పారేమో, ఒకవేళ తగ్గదని చెప్పేందుకు నీవు ఏడుస్తున్నావేమో, రోగం తగ్గదని, నా బ్రతుకు ఏంటి ఇలా అయిపోయిందని ఏడుస్తున్నావేమో, దానికి నేను చిన్న ఫార్ములా చెప్తాను. ఫార్ములా చెప్తే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క రోగాన్ని నీ నుంచి దూరం చేస్తాడు, నీ యొక్క సమస్యను నీ నుంచి దూరం చేస్తాడు. అది ఏ సమస్య అనే కావచ్చు, రోగం అనే సమస్య కాదు, అది ఏ సమస్య అయినా, నీలో ఉన్న నువ్వు కలిగి ఉన్న అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు. నేను ఒక ఫార్ములా చెప్తాను. అది మీకు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుందేమో, దాని నుంచి మీరు విడుదల పొందాలనుకుంటే నేను చెప్పే ఈ చిన్న ఫార్ములాని మీరు పాటించండి. మీరు మందులు వాడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్నారు కదా, ఉదయం ఒకటే, సాయంత్రం, మధ్యాహ్నం ఒకటే, రాత్రి ఒకటి, 3 పూటలు ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్తున్నారు డాక్టర్లు. ఎన్ని పూటలు డాక్టర్లు ట్యాబ్లెట్లు వేసుకోమంటే, అన్ని పూటలో ముందు బైబిల్ చదవండి. ముందు ట్యాబ్లెట్ వేసుకునే ముందు బైబిల్ చదవండి. ఒక 2 నిమిషాలు బైబిల్ చదవండి. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ట్యాబ్లెట్ వేసుకోండి. అది ఒక పూట. రెండో పూట కూడా అంతే, సేమ్. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని ట్యాబ్లెట్ వేసుకోండి. అది రెండో పూట. మూడో పూట కూడా ఒక 2 నిమిషాలు బైబిల్ చదువుకొని 10 లేక 20 నిమిషాలు ప్రార్థన చేసుకొని మీరు ట్యాబ్లెట్ వేసుకోండి. ఇలా చేసి మీరు దేవుణ్ణి శోధించండి. ప్రభువా, నా రోగాన్ని తగ్గించమని. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన మేలు చేస్తాడు. మన దేవుడు జీవం గల దేవుడు. ప్రతి వానికి జీవము ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు దేవుడు తిరిగి మరలా నూతన జన్మని ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ చిన్న ఫార్ములాను మీరు పాటించండి, క్రియల్లో పెట్టండి. అది కూడా ప్రతిదినం చేయండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడల్లా దీన్ని బైబిల్ని ప్రార్థన గుర్తు చేసుకోండి. మొదట